డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బీఈ బీటెక్ చేసిన స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ ట్రైన్స్ కింద వీళ్ళు మరి ఆపర్చునిటీస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నంబర్ 1 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మీ అందరికీ తెలుసు, ఎయిర్ క్రాఫ్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఆఫీసులు బెంగళూరు హెడ్ క్వార్టర్, మన హైదరాబాద్ కూడా ఉంది. మరి చూసినట్టయితే ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో మేనేజ్మెంట్ ట్రైనీస్కి అయితే వీళ్ళు దాదాపు 2 పోస్టులు ఉంటే డిజైన్ ట్రైనీస్, మేనేజ్మెంట్ ట్రైనీస్. దీనికి సంబంధించిన డిజైన్ ట్రైనీస్కి ఏరోనాటికల్ బీఈ బీటెక్, ఏరోనాటికల్ బీఈ బీటెక్ ఎలక్ట్రికల్, బీటెక్ ఎలక్ట్రానిక్స్, బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ మొత్తము 60 పోస్టులకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైన్స్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, ప్రొడక్షన్, సివిల్ మొత్తం 60 పోస్టులు, మొత్తం 120 పోస్టులు ఉన్నాయేమో 2. ఈ రెండింటికి కూడా ఫ్రెషర్స్, ఎందుకంటే ఓవరాల్గా చెప్తున్నాను, ఎవరైతే ఫ్రెష్గా మరి ఆల్రెడీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్, ఆల్రెడీ చదువుతున్న స్టూడెంట్స్ కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే. మరి దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ లాస్ట్ డేట్ 14వ తారీఖు, ఆగస్టు 14వ తారీఖు మనము అప్లై చేసుకోవాలమ్మా. ఎవరైనా మన సబ్స్క్రైబర్ ఉంటే డెఫినెట్గా దీనికి అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ అయితే మరి సిబిటి బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళేటప్పుడు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నంబర్ 1 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్స్ అన్నది. మొత్తము దీనికి ఆల్ ఓవర్ ఇండియా వైజ్ మరి బ్రాంచెస్ అయితే ఉండే, హైదరాబాద్ కానీ మరి ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఉంది. టు సపోర్ట్ అంబియస్ గ్రోత్, హెచ్ఏఎల్ లుకింగ్ ఫర్ యంగ్ జనరేటిక్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్స్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డ్ ఎంగేజ్మెంట్, డిజైన్ ట్రైనీస్, మేనేజ్మెంట్ ట్రైనీస్. ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ పోస్టెడ్. హెచ్ఏఎల్ ప్రొడక్షన్ ఓవరాల్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ని ఓవర్ ఆయిలింగ్ చేస్తారు. సర్వీస్ డివిజన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆఫీస్ లొకేటెడ్ బెంగళూరు. మిమ్మల్ని లొకేటెడ్ బెంగళూరు, తుమ్కూర్ కర్ణాటక, హైదరాబాద్ తెలంగాణ, మన బాలానగర్లో ఉంది, నాసిక్ మహారాష్ట్ర, గోరఖ్పూర్ ఒరిస్సా, బరక్పూర్, లక్నో, కాన్పూర్, మరి కొర్వా, ఈ ప్లేసుల్లో అయితే మిమ్మల్ని ప్లేస్ చేసే అవకాశం ఉంది. మరి చూసినట్టయితే మొత్తం 60 పోస్టులు ఉన్నాయమ్మ. దీనికి డిజైన్ ట్రైనీకి 60 పోస్టులు ఉండే వేకెన్సీ. ఏరోనాటికల్ 4, ఎలక్ట్రికల్ 7, ఎలక్ట్రానిక్స్ 20, ఇన్స్ట్రుమెంటేషన్ 3 పోస్టులు, మెకానికల్ 22, కంప్యూటర్ సైన్స్ 3, మెటలర్జీ మొత్తము 60 పోస్టులు అయితే ఇక్కడ ఉండి. రిజర్వేషన్ వైజ్గా ఎస్సీ ఎస్టీకి ఈ 60లో ఎస్సీ పిల్లలకి 8, ఎస్టీ పిల్లలకి 6 పోస్టులు, మిగతావి ఓబీసీ జనరల్ స్టూడెంట్స్కి ఈ విధంగా ఉన్నాయి. ఇక మేనేజ్మెంట్ ట్రైనీస్ విషయానికి వస్తే, మేనేజ్మెంట్ ట్రైనీస్ ఎలక్ట్రికల్ 11 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ 12 పోస్టులు, మెకానికల్ 27, కంప్యూటర్ సైన్స్ 1, మెటలర్జీ 2, ప్రొడక్షన్ 5, సివిల్ మొత్తము 60 పోస్టులు ఉండే. ఎస్సీకి 10 ఉంది, ఎస్టీకి 7 ఉంది, ఓబీసీ ఎన్సీఎల్ 17, ఈడబ్ల్యూఎస్ 6, అన్ రిజర్వ్డ్ 20. ఇట్లా పోస్టులు అయితే స్టూడెంట్స్కి అయితే ఉన్నాయి. అదేవిధంగా ది అబవ్ వేకెన్సీ ఆర్ ఇన్క్లూజివ్ బ్యాక్లాగ్స్ ఎస్సీ 2, ఎస్టీ 5, ఓబీసీ ఎన్సీఎల్ 5 పోస్టులు అయితే ఉండటం అయితే జరిగింది. ఓబీసీ ఎన్సీఎల్ ఫ్రెష్ సర్టిఫికేట్ తీసుకోవాలి. రిజర్వేషను అంతా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ వెబ్సైట్ కోసం వీళ్ళ వెబ్సైట్ కూడా చూసుకోండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు సపోజ్ ఎలక్ట్రికల్, ఏరోనాటికల్ పోస్టులకి ఏరోస్పేస్ చేసి ఉండాలి. బీఈ బీటెక్ ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ. ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, టెలికమ్యూనికేషన్, విఎల్ఎస్ఐ, ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ ఇవి. తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ దీనికి బీఈ బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంప్లిమెంట్ చేసి ఉండాలి. మరి మెకానికల్ స్టూడెంట్స్ అయితే మెకానికల్ ఇండస్ట్రియల్, మెకానికల్ ప్రొడక్షన్, మెకట్రానిక్ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబుల్, మెకానికల్ ఆటోమేషన్ చేసి ఉండాలి. సిఎస్సి స్టూడెంట్స్ అయితే సిఎస్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేయొచ్చు, ఆల్రెడీ సిఎస్ ఏఎంఎల్ చేయొచ్చు. మరి సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషను, కంప్యూటర్ నెట్వర్కింగ్, లాట్ ఆఫ్ అన్ని కోర్సులు వీళ్ళైతే కవర్ చేయటం అయితే. ఇవి మెటలర్జీ మెటీరియల్స్, ఇవన్నీ కూడా మెటీరియల్ సైన్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇది స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించిన ఇవి డీటెయిల్స్కి అయితే మీరు వెబ్సైట్ని అయితే చూడండి. రిజర్వేషన్ కూడా మరి 70%, ఎస్సీ ఎస్టీ 60%, ఇవన్నీ అగ్రిగేట్ మార్క్స్ మీకు బీఈ బీటెక్లో కావాల్సిన మార్క్స్ ఇవి. అన్ రిజర్వ్డ్కి 70, రిజర్వ్డ్కి 60% మార్క్స్ అయితే కావాల్సి ఉంది ఇక్కడ. సిజిపిఏ ఇవన్నీ వీళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారమ్మా, ఒకసారి చూసుకోండి.
ఫీజెస్ విషయానికి వస్తే కూడా ఆన్లైన్ అప్లికేషన్ 500 రూపీస్ ఫర్ 100 ఏ క్యాండిడేట్ బిలాంగ్స్ టు SC ST అప్లికేషన్ ఫీజ్ వన్స్ డోంట్ రిఫండ్, ది వోంట్ గివ్ అనమాట. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. మన వెబ్సైట్ అయితే ఇది ఎలిజిబుల్ క్యాండిడేట్. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆగస్టు 14 లోపు మీరు ఇది చేసుకోవాలమ్మ, గుర్తుపెట్టుకోండి. సెలక్షన్ ఆఫ్ డిజైన్ ట్రైనింగ్, మేనేజ్మెంట్ ట్రైనింగ్ స్టెప్స్ మనం అప్లికేషన్ వెళ్ళిన తర్వాత మరి రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. డిజైన్ ట్రైనింగ్కి, మేనేజ్మెంట్ ట్రైనింగ్కి అంటే ఒకటి అప్లై చేసుకోవాలేమో. ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. అబో క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా స్టూడెంట్స్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి CBT బేస్డ్ టెస్ట్ పెడతారు ఆల్ ఓవర్ ఇండియా, సీటు పాన్ ఇండియా ఇవన్నీ కూడా పెడతాం జరిగింది. ఇక్కడ గేట్తో పని ఏం లేదమ్మా, డైరెక్ట్ వీళ్ళు ఎగ్జామినేషన్ అయితే పెడతాం జరిగింది. సర్వీస్ అగ్రిమెంటు 15 లక్షల రూపాయలు కట్టాలి సర్వీస్ బ్రేక్ చేస్తే. ప్లేస్మెంట్ అండ్ ఎమ్యూల్మెంట్స్ మీకు శాలరీ స్టార్టింగ్ 50,000 ఉంటుంది. తర్వాత డిఏ 50 మీకు బేసిక్ అలవెన్స్ 50,000, అదేవిధంగా 1,60,000 మొత్తము మీకు దాదాపు 1,00,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. స్టార్టింగ్ శాలరీ 1,00,000 రూపీస్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. CGPA ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. దీనిలో 14వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. మనకి 14వ తారీఖు లాస్ట్ డేట్ కదా. పోస్టింగ్స్ కూడా ఇచ్చాడు. డౌన్లోడింగ్ అడ్మిట్ కూడా 20వ తారీఖు. ఆన్లైన్ టెస్ట్ మనకి సెప్టెంబర్ 5వ తారీఖుని ఆన్లైన్ టెస్ట్ అమ్మ, గుర్తుపెట్టి 5 కానీ 6 కానీ జరుగుతుంది. డిక్లరేషన్ ఆఫ్ టెస్ట్ రిజల్ట్స్ 10 ఇవన్నీ కూడా డేట్స్ ఇచ్చేసారు. మీకు ఇంటర్వ్యూస్ అట్ బెంగళూరు 21 నుంచి 25 వరకు. రిలీజ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ 30వ తారీఖు. ఇన్స్టిట్యూట్ డౌన్లోడింగ్ ఆఫర్ లెటరు 6వ తారీఖు. ఇవన్నీ కూడా మీకు అక్టోబర్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కమెన్స్మెంట్ ఆఫ్ ఇండక్షన్ ట్రైనింగ్ అట్ బెంగళూరు 29 నుంచి ఇండక్షన్ ట్రైనింగ్ అయితే 120 మందికి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్. మరి చేయాలంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తారు. వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్ అయితే బెంగళూరులో ఉంది. ఇది ఆన్లైన్ అప్లై చేయటం కూడా ఇది సేమ్ సింపుల్గా ఉంటుంది. ఇక్కడ క్లిక్ టు హియర్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. క్లిక్ హియర్ అడ్వర్టైజ్మెంట్. నేను ఈ లింక్ని కూడా మరి స్టూడెంట్స్కి ఇక్కడ లింక్లో అడ్వర్టైజ్మెంట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. 14వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మ. ఎవరైతే BE BTech కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి మంచి అవకాశం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.